హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఒక సెంటెన్స్ని ఏ విధంగా మార్చాలి, అదేవిధంగా అసలు ప్యాసివ్ వాయిస్ని ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మనం ఎప్పటి నుంచో ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తున్నాం ఫ్రెండ్స్. ఆ సెంటెన్స్ ఏంటంటే రామ కిల్డ్ రావణ. అండ్ ప్యాసివ్ ఫామ్లోకి దీన్ని మారిస్తే రావణ వాజ్ కిల్డ్ బై రామ. సో ఈ ప్యాసివ్ వాయిస్లోకి ఎందుకు మార్చాలి, అసలు ప్యాసివ్ ఫామ్స్ని ఎగ్జాక్ట్గా ఎలాంటి సందర్భంలో మనం యూజ్ చేస్తామో ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో లెట్ us బిగిన్ ది టుడేస్ లెక్చర్. ఫ్రెండ్స్, ఇక్కడ మనము 3 సందర్భాల్లో ప్యాసివ్ ఫామ్స్ని యూజ్ చేస్తాం. ఆ సందర్భాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం ఫ్రెండ్స్. మొదటిగా ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ in the situation where the action is more important than the doer of it. అంటే ఇక్కడ ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఆ పని ఎవరు చేశారో దానికంటే ఆ పని జరగబడింది అని మనం చెప్పే సందర్భంలో మనం ప్యాసివ్ ఫామ్స్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ది అకాడమిక్ బోర్డ్ పోస్ట్పోన్డ్ ఆల్ ది ఎగ్జామినేషన్స్. Students must pay tuition fee. Universities will open all degree colleges. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఈ యాక్టివ్ వాయిస్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే అప్పుడు ఇక్కడ ఆ పనికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఆ పని ఎవరు చేస్తున్నారో దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక సెంటెన్స్ని మేక్ చేసినప్పుడు ప్యాసివ్ వాయిస్లో అవి ఏ విధంగా ఉంటాయంటే, ఫస్ట్, ఆల్ ది ఎగ్జామినేషన్స్ వర్ పోస్ట్పోన్డ్. ఇక్కడ ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ అయిన పని కాబట్టి మనము ఆ ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ అయినాయనే విషయాన్ని మనము హైలైట్ చేసి చెప్తున్నాం. అది ఎవరు పోస్ట్పోన్ చేశారో మనకి అవసరం లేదు. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్లో కూడా ట్యూషన్ ఫీ మస్ట్ బీ పెయిడ్. ఇక్కడ ట్యూషన్ ఫీ ఎవరు పే చేస్తారు? స్టూడెంట్సే చేస్తారు ఆబ్వియస్గా. సో ఇక్కడ స్టూడెంట్స్ని ఇగ్నోర్ చేసి వాళ్ళు కట్టే ఫీజు, ట్యూషన్ ఫీజు మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు ట్యూషన్ ఫీ మస్ట్ బీ పెయిడ్ అని మనము ఆ ట్యూషన్ ఫీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాం ఫ్రెండ్స్. అదేవిధంగా చివరి సెంటెన్స్లో కూడా ఆల్ డిగ్రీ కాలేజెస్ విల్ బీ ఓపెన్డ్. ఇక్కడ డిగ్రీ కాలేజెస్ ఓపెన్ చేయటం ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఎవరు ఓపెన్ చేశారో మనకు అనవసరం కాబట్టి సో ఆల్ ది డిగ్రీ కాలేజెస్ విల్ బీ ఓపెన్డ్ అనే విషయాన్ని మనము ఇక్కడ ప్యాసివ్ ఫామ్లోకి మార్చాం ఫ్రెండ్స్. అయితే మరొక సందర్భంలో కూడా మనము ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేయొచ్చు. ఆ సందర్భం ఏమిటంటే, ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది సిచ్యువేషన్ వేర్ ది డూయర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ అన్నోన్ టు అస్. అంటే ఇక్కడ ఎప్పుడైనా ఒక పని జరిగినప్పుడు ఆ పని జరిగిందని తెలుసు కానీ మనకు ఆ పని ఎవరు చేశారో తెలియనప్పుడు మనము ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, సంబడి హ్యాజ్ స్టోలెన్ మై వాలెట్. సమ్వన్ ఈజ్ డైరెక్టెడ్ ఏ ఫిలిం. సంబడి విల్ కండక్ట్ ది ప్రోగ్రామ్. ఇవి యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్సెస్ ఫ్రెండ్స్. వీటిని మనము ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మై వ్యాలెట్ హ్యాస్ బీన్ స్టోలెన్ అని మనము ఇక్కడ నా వాలెట్ దొంగిలించబడింది, ఎవరు దొంగిలించారో తెలియదు. అప్పుడు మనము ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తాము? నా వాలెట్ దొంగిలించబడింది అనే పనికి మాత్రమే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి, అదేవిధంగా ఆ పని ఎవరు చేశారో మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి ఫ్రెండ్స్. అంటే మై వాలెట్ హ్యాస్ బీన్ స్టోలెన్, నా వాలెట్ దొంగిలించబడింది, ఎవరు దొంగిలించారో నాకు తెలియదు. సో అందుకు మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి ఈ సెంటెన్స్ని మార్చాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఏ ఫిలిం ఈజ్ బీయింగ్ డైరెక్టెడ్. ఇక్కడ ఆ ఫిలిం ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఫిలిం డైరెక్ట్ చేస్తున్న విషయం మాత్రం నాకు తెలుసు. సో అలాంటి సందర్భంలో మనము ఆ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో మాట్లాడాలి, రాయాలి ఫ్రెండ్స్. సో అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఏ ఫిలిం ఈజ్ బీయింగ్ డైరెక్టెడ్. ఆ ఫిలిం ఇక్కడ డైరెక్ట్ చేయబడుతూ ఉంది. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్ కూడా చూసుకుంటే, ద ప్రోగ్రామ్ విల్ బీ కండక్టెడ్. ఇక్కడ ఆ ప్రోగ్రామ్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారో మనకు తెలియదు, బట్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ద ప్రోగ్రామ్ విల్ బీ కండక్టెడ్ అని మనము ఒక ప్యాసివ్ వాయిస్లోకి ఈ సెంటెన్స్ని మనము చెప్పాం ఫ్రెండ్స్.
అదేవిధంగా లాస్ట్ సందర్భం ఏమిటంటే ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేయడానికి, ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ టు పాస్ సర్క్యులర్స్ అండ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్. అంటే ప్యాసివ్ వాయిస్ని మనము ప్రధానంగా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ సర్క్యులర్స్ ఇవ్వటానికి, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఫాలో అవ్వాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ప్యాసివ్ ఫామ్లో ఆ ఇన్స్ట్రక్షన్స్ని రాస్తాము, చెప్తాం ఫ్రెండ్స్. అవి ఎలాగో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ద ప్రిన్సిపల్ ఇన్ఫార్మ్స్ ఆల్ ది ఎంప్లాయీస్ టు అప్లోడ్ దేర్ డీటెయిల్స్ ఆన్ ది కాలేజ్ వెబ్సైట్. Second sentence, the principal directs all the staff members to supervise the examinations. Third sentence, the principal has declared a holiday to all the students on the occasion of Dr. B.R. Ambedkar birth anniversary. సో ఈ సెంటెన్సెస్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఇవన్నీ ఏంటి, యాక్చువల్గా ఒక ఆర్గనైజేషన్లో ఒక ఇన్స్టిట్యూషన్స్లో ఇచ్చే సర్క్యులర్స్ కానీ ఆర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ అన్నిటి మనం ప్యాసివ్ వాయిస్లోనే రాయాలి. ఆ రాయాలంటే ఏ విధంగా ఆ సెంటెన్స్ ఉంటాయంటే, మొదటిగా ఎంప్లాయీస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అప్లోడ్ దేర్ డీటెయిల్స్ ఆన్ ది కాలేజ్ వెబ్సైట్. యాక్చువల్గా ఇక్కడ ఏముండాలి, ఎంప్లాయీస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ బై ది ప్రిన్సిపల్ టు అప్లోడ్ దేర్ డీటెయిల్స్ ఆన్ ది వెబ్సైట్. ఇక్కడ కాలేజెస్లో ఖచ్చితంగా ప్రిన్సిపలే ఎంప్లాయీస్కి ఆ ఇన్ఫర్మేషన్ని చెప్తాడు కాబట్టి అక్కడ ప్రిన్సిపల్ అనే సబ్జెక్ట్ని ఇగ్నోర్ చేసి మనము ఆ పని మాత్రమే ప్రాధాన్యంగా చెప్తాం ఫ్రెండ్స్. అప్పుడు ఎంప్లాయీస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ ఎవరు, బై ప్రిన్సిపల్. దాన్ని మనం రాయొచ్చు రాయకపోవచ్చు, కానీ ఇక్కడ ఎలా రాస్తామంటే ఎంప్లాయీస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అప్లోడ్ దేర్ డీటెయిల్స్ ఆన్ ది కాలేజ్ వెబ్సైట్. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్ చూసుకున్న ఆల్ ది స్టాఫ్ మెంబర్స్ ఆర్ డైరెక్టెడ్ టు సూపర్వైజ్ ది ఎగ్జామినేషన్స్. స్టాఫ్ మెంబర్స్ అంతా ఆ ఎగ్జామ్స్ని సూపర్వైజ్ చేయాలని వాళ్ళని డైరెక్ట్ చేశారు అని ఒక కాలేజ్లో ఒక ప్రిన్సిపల్ సర్క్యులర్ పాస్ చేయవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్లో ఏ హాలిడే హ్యాస్ బీన్ డిక్లేర్డ్ టు ఆల్ ది స్టూడెంట్స్ ఆన్ ది అకేషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్ యానివర్సరీ. ఇక్కడ కూడా మనం గమనిస్తే హాలిడేస్ అనేది ఎవరు డిక్లేర్ చేస్తారు, ఖచ్చితంగా కాలేజీలో ప్రిన్సిపలే డిక్లేర్ చేస్తారు. కాబట్టి ఆ ప్రిన్సిపల్ డిక్లేర్ చేస్తారో ఆబ్వియస్గా అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ ప్రిన్సిపల్ అనే సబ్జెక్ట్ని ఇగ్నోర్ చేస్తూ అతను చేసిన పనిని హైలైట్ చేస్తూ ఏ హాలిడే హ్యాస్ బీన్ డిక్లేర్ టు ఆల్ స్టూడెంట్స్ ఆన్ ది అకేషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్ యానివర్సరీ అని మనం ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాం ఫ్రెండ్స్. అంటే టోటల్గా 3 సందర్భాల్లో మనము ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాం. మొదటిగా ఎప్పుడైనా పని చేసేవాడి కన్నా పని ప్రాధాన్యమైనప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా రెండో సందర్భం ఏమిటంటే పని చేసిన వారు ఎవరో మనకు తెలియనప్పుడు ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ఆర్గనైజేషన్లో కానీ సర్క్యులర్స్ పాస్ చేయడానికి, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికి మనము ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. So friends, this is all about today's lecture. In the coming lectures, we will also learn tense by tense how a active voice can be changed into passive voice sentence. So thank you friends for watching. To get more these sort of learning videos, please subscribe to our Ingvita YouTube channel and share, like and comment to our Ingvita.